ఈ కుక్క అనేటటువంటి దాన్ని అందరిలో పెంచాలండి. అందరూ పెంచుకోవచ్చు. దేవుని యొక్క సృష్టిలో ఇన్ని కోట్ల జీవరాశుల్లో విశ్వాసపాత్రమైనటువంటి జంతువు ఏదైనా ఉంది అంటే అది కుక్క మాత్రమే. దానిని చాలా సులభంగా చూస్తున్నారు ప్రస్తుత కాలంలో. సిగ్గులేని కుక్క అని మరొకటని అది చాలా కూడనటువంటి పని. కానీ దాన్ని అందుచేత ఆ విధంగా దాన్ని తోలనాడటం మంచిది కాదు. కాలభైరవ రూపంలో ఉన్నటువంటి పరమశివుడే కాలభైరవుడిగా అవతరించినటువంటి ఉన్నాయి. ఆయన పూజలు అందుకుంటూ ఉన్నారు. అందుచేత కుక్కని నిందించరాదు, దూషించరాదు, దాన్ని వేధించరాదు. అలా అని చెప్పి మనకి చెప్పాలి అంటే మనకన్నీ విపరీత పోకడలు. ఆ విపరీత పోకడలు కూడా పనిచేయవండి. కుక్కని ఎక్కడి వరకు పెంచాలి? ఇంటి లోపలికి రానివ్వరాదు. అది నీకు నీ సొంత అన్న తమ్ముడు కూడా నీ ప్రాణాలు కాపాడలేనప్పుడు అటువంటి పరిస్థితులు వస్తే కూడా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిన్ను సంరక్షించేటటువంటి ఒక జంతువు కుక్క. అంత విశ్వాసపాత్రమైంది. నీకంత రక్షణగా, నీ కుటుంబానికి రక్షణగా అంత విశ్వాసపాత్రంగా ఉండేటటువంటి కుక్క. దాన్ని తప్పకుండా పెంచాల్సిందే. కానీ ఇంటి లోపలికి రానివ్వరాదు. ఇంటి లోపల అంటే కాంపౌండ్ లోపల ఉండవచ్చు, కానీ గదుల్లోకి, వంటింట్లోకి, దేవుడి రూపంలోకి, మంచం మీదకి, సోఫా మీదకి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. మరి మన సనాతన ధర్మం ఏమైపోతుంది? పెద్దలు చెప్పక లోపమా, చెప్పినా వినకపోవటం వల్ల ఆ కుర్రవాళ్ళ లోపమా అర్థం కావటం లేదు. చిన్ని నిక్కర్లు వేసుకొని ఆ సోఫా మీదో లేకపోతే అదేదో అంటున్నారండి, చిన్న మంచంలా ఉంటుంది. అదేంటండి మంచంలా ఉండి ఇక్కడ వేసుకుంటా దర్వాజాన దివాన్ ఆ దివాన్ మీద కూర్చుని, అది ఎక్కడ హాల్లో టీవీ ఉంటుంది కాబట్టి ఆ టీవీ దగ్గర కూర్చొని అందు మీద ఒళ్ళో కంచం పెట్టుకుని అన్నం తింటూ యువతలకు ఇంకొక తొడ మీద కుక్కను కూర్చోబెట్టుకుని తింటున్నారు. ఏమి దౌర్భాగ్యం అండి! ఒక ముద్ద వాళ్ళు తింటుంటే ఓ ముద్ద కుక్క పెడుతున్నారు. అదేం దౌర్భాగ్యం అండి! ఇదా పెంచే విధానం? ఇదే మన శాస్త్రం చెప్పింది? ఇదేనా మన ధర్మం? ఇదేనా మన సనాతన ధర్మం? మన ప్రవచనాలు ఏమైనట్టు? ప్రవచనకారులైన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత లేదా? వాళ్ళు ఏమి తెలుసుకోరా? మనము వాటిలాగే బతికేద్దామా? మానవుడుగా బతుకుదామా? అర్థం కానటువంటి పరిస్థితి. కుక్కను పెంచవలసిందే, కానీ పెంచవలసిన రీతిలో పెంచండి. నీ కాంపౌండ్ లోపల పెంచండి, కానీ ఇంటిలోకి రానివ్వకూడదు. అది మూతి పెట్టకూడదు, అది ఒళ్ళో కూర్చోకూడదు. దానికి శాస్త్రం ఏం చెప్పిందండి? అందులో విశేషంగా అందరికీ కొన్ని చెప్తే బ్రాహ్మడు అనేటటువంటి వాళ్ళలో కూడా నేను చూసిన సందర్భాలు ఉన్నాయండి. చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. శ్వేన కుక్కుట మార్జాల ఏ బ్రాహ్మణా త్రిదినం పోషయిత్వా ఇహ జన్మని శూద్రత్వం శతజన్మసు చండాలత్వం అని చెప్పి శాస్త్రం ఘోషిస్తుంది. శ్వేన అంటే కుక్క, శ్వేన కుక్కుట కోడి, మార్జాల అంటే పిల్లి. ఈ మూడిటిని ఏ బ్రాహ్మణుడైతే త్రిదినం పోషయిత్వ 3 రోజులు పోషిస్తాడో వాడు ఇహ జన్మని శూద్రత్వం, వాడు బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు, శూద్రత్వం పొందుతాడు. ఇక్కడితో సరిపోయిందా? లేదు. శత జన్మసు చండాలత్వం, 100 జన్మలు చండాలుగా పుడతారని చెప్పి శాస్త్రం ఘోషిస్తాడు. ఏమైపోయింది? మన పాటించే ఏమైపోయింది? వేషం వేసుకోవడానికి, బయటికి వెళ్ళినప్పుడు ధరించడానికైనా, మన ఇంట్లో పాటించడానికి కాదా ఇవన్నీ? వేరే వాళ్ళకి చెప్పడానికైనా, మనం ఆచరించడానికి కాదా? ఏం చెప్పాలండి ఇవన్నీ? మిగతా కులస్తులు ఉన్నారు, వారికి ఇన్ని నియమాలు లేవు, కానీ వారు కూడా ఇంట్లోకి కుక్కని రానివ్వకూడదు. కాంపౌండ్ వాల్, నీ కాంపౌండ్ వాల్లో నువ్వు పెంచుకో. అలాగే ఈ అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చాక ఒక్కడు కనుక ఒక కుక్కని పెంచితే ఆ లైన్లో ఉన్నటువంటి 10 ఇళ్ళ వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్, కుక్క అరుస్తూ ఉంటే.
ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇంకేదైనా వాడు ఏదో అన్నాడు, వాడికి మనకి గొడవ, మన మొహం వాడు చూసుకోలేం, వాడి మొహం మనం చూసుకోలేం. కుక్క అరుస్తుంది, దాని సహజ గుణం అది. అది అరవకపోతే ఎందుకు? అది కాపలా ఏంటి? ఎవడో ఇంటికి కొత్తవాడు వచ్చాడు, ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నీ ఇల్లైనా కూడా అది యాక్సెప్ట్ చేయదు. దాని ఇల్లుగా భావిస్తుంది, అది దాని సొంత ఇల్లుగా తనే యజమానిగా భావించి ఒక వేరే వేరే కుక్క కావచ్చు, వేరే జంతువు కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక కోతి కావచ్చు, ఎవరైనా వచ్చినా కూడా ఒప్పుకోదండి. అది నువ్వు ఒప్పుకుంటావు, కొంతమందిని యాక్సెప్ట్ చేస్తావు, కానీ కుక్క ఒప్పుకోదు. అంత విశ్వాసం ఆ కుక్కకి. అటువంటి కుక్కని పెంచండి, కానీ మితిమీరిన చర్యలు చేయకండి. ఇది మనకు శాస్త్రం చెప్తుంది. ఇంకా భగవద్గీత దగ్గరికి మనకు వచ్చినట్టయితే, కుక్క యందు ఎటువంటి ప్రేమ చూపించాలని ఇప్పుడు నేను చెప్పింది శాస్త్రం చెప్పిందే కాకుండా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండితా సమదర్శిన అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో సాక్షాత్తు ఆయనే చెప్పారు అని చెప్పి తన తీయటి మాధుర్యంతో ఘంటసాల గారు శ్రీకృష్ణుని ఎంత గొప్పగా చెప్పాడో ఘంటసాల గారు తన గాన మాధుర్యంతో మనందరికీ అంత చక్కగా తెలియజేశారు. దాని అర్థం ఏంటి అంటే, శ్లోకం చెప్పుకున్నాం, బాగుంది, ఆయన చెప్పారు సాంస్క్రిట్లో, ఎంతమందికి అర్థమైంది. ఈ ఘంటసాల గారు తన మాధుర్యమైన గొంతుతో పాడారు, దాన్ని ఆస్వాదించాం. కానీ దీని భావం ఏంటి అనేది మనం చూసినట్టయితే, విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవడైనా ఉన్నట్టయితే సునక మాంసం వండుకుని తినేవాడి ఎందుకు కూడా సమదృష్టి కలిగి ఉండాలి. దేన్ని తక్కువగా చూడవద్దు అని చెప్పడమే దీని భావం. ఈ పండితుడనేవాడు సమదృష్టి కలిగి ఉండాలి. అంచేత దాన్ని నీచంగాను చూడొద్దు, దాన్ని తలలో పెట్టుకోనవద్దు. దాన్ని చూడవలసిన విధంగా దాన్ని చూడు. బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు పోషించవలసింది ఎవరినండి? తప్పేం కాదు, కుక్కను పోషించండి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అయితే బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ముఖ్యంగా పోషించవలసినటువంటిది గోవు. ఒక్క బ్రాహ్మణుడనే కాదండి, మన సనాతన ధర్మంలో ప్రతి వారు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా గోవును పెంచండి, ఈ దేశం బాగుపడుతుంది. గోవును పూజించండి, గోవు యొక్క క్షీరాన్ని తాగండి, మంచి బుద్ధి వికసిస్తుంది. గోవు యొక్క పాల నుంచి వచ్చినటువంటి పదార్థాలు, పెరుగు, వెన్న, నెయ్యి, శ్రీకృష్ణ అంతటి వాడు గోవు యొక్క వెన్న తిన్నాడండి. తన లీలలో చూపించడానికి చిన్న దొంగతనాలు కూడా చేశాడు, మనకి ఆహ్లాదాన్ని కలిగించడం కోసం. అంటే ఎంత పవిత్రత ఉన్నది. వేమన గారు కూడా ఒక దగ్గర చెప్తాడు, గరిటెడైననేమి గంగ గోవు పాలు, కడవడైననేమి కర్మపాలు అన్నాడు. కొంచెమైనా సరే గోవు పాలు అంత పవిత్రమైనవి చెప్తున్నాడు. ఆవుకు సంబంధించినటువంటి పేడతో సహా మనకి కొన్ని సూతకాలు వచ్చి మైలు వచ్చి ఎవరో పోయినప్పుడు ఆ మైలు శుద్ధి చేయడానికి 11వ రోజు 12వ రోజు మనకి కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ఆ మైలు విషయంలోనే కాకుండా పంచగవ్యాలు అని ఇస్తాం. అంటే గోవుకి సంబంధించినటువంటివే గోపంచకం అంటే మూత్రం అవుతుంది. పంచగవ్యాలు అంటే 5 గోవుకి సంబంధించినటువంటి 5 ద్రవ్యాలు ఏంటి? పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రము కూడా కలిపి బ్రాహ్మణులందరి చేత పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయించినప్పుడు వాడు ముందు అంతఃశుద్ధి కలగాలి. బాహ్యశుద్ధి, నువ్వు స్నానం చేశావు, బాహ్యశుద్ధి అయింది, అంతఃశుద్ధి ఎలా అవుతుంది అంటే ఈ పంచగవ్యాలు ఇచ్చిన తర్వాతే హోమానికి కూర్చోబెడతారు, ఆ యజ్ఞానికి కూర్చోబెడతారు. ఏదో మైలతో ఏదో వచ్చింది మన బ్రాహ్మణులు చాలామంది స్వీకరించిన వాళ్ళని, నేను కూడా స్వీకరించిన వాడిని. ఆ విధంగా ఆ పంచగవ్యాలు స్వీకరించడం ద్వారా అంత జన్మ పునీతం అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మంచి చేత గోవును పూజించండి, సునకాన్ని పూజించవద్దు అని కాదు, సునకాన్ని కూడా పూజించండి. మనం కాశీ వెళ్ళొచ్చాం, అక్కడ మనం కాలభైరవ పూజ ఇంటి దగ్గర చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కుక్కని పట్టుకొచ్చి దానికి స్నానం చేయించి, దానికి అలంకరణ చేసి, దాన్ని చాలా గౌరవంగా చేసి, దానికి పూజ చేసి చక్కగా కాశీ సమారాధన అని చెప్పేసి తెలిసినంత వరకు బ్రాహ్మణులు పిలుచుకుని తన ఆర్థిక స్తోమతకి తగినట్టుగా 100 మందో 50 మందో తెలిసిన వాళ్ళను ఫ్రెండ్స్ను పిలుచుకుని అందరికీ అన్నదానం అనకూడదండి, తప్పది, అన్న సమారాధన చేసి ఎంత ఇది చెందుతూ ఉంటారండి. ఎంత పవిత్రమైన కార్యాలండి. ఉండగా
ఈ కుక్కలు తీసుకొచ్చి ఊళ్ళో కూర్చోబెట్టుకుని దానికి ముద్ద పెట్టి నువ్వు తింటే దానికి మనకి ఏమీ పెద్ద తేడా లేదండి. దాన్ని మళ్ళా తయారు చేసుకోవాలి, మనం దానిలాగా అవ్వకూడదు. ఇది మనకి ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. శుభం భూయాత్.